వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరి చల్ల. సో ఈ రోజు లాస్ట్ మంగళ గౌరి వ్రతం అన్నమాట. లాస్ట్ ట్యూస్డే ఆఫ్ శ్రావణ మాసం. సో ఈ రోజు పెడుతున్నాను నేను వీడియో. ఎందుకు అని అంటే ఎవ్రీ వీక్ పెడదామని అనుకున్నాము, మేము ఎవ్రీ వీక్ తీసుకుందామని అనుకున్నాము. బట్ మా హస్బెండ్ కి వర్క్ అనమాట. సో అది మనం మార్నింగే వేసుకుంటాం కదా, ఆయనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అన్ని మీటింగ్స్ ఉండేవి. సో నేను ఒక్కదాన్ని వీడియో పెట్టుకొని లైక్ స్టాండ్ పెట్టుకొని తీసుకునే అంత టైం కూడా లేకుండింది. లైక్ నేను ఇవన్నీ చేసుకోవడము అండ్ మళ్ళీ పూజ చేసుకోవడం, మళ్ళీ తర్వాత వంట అట్లా ఉండే అనమాట. సో తను వచ్చి ఏదో ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేసి అట్లా అంటే హెల్ప్ చేస్తుండే, బట్ ఇట్లా ప్రాపర్ గా వీడియో తీసుకోవడానికి టైం లేకుండా అనమాట. సో ఈ రోజు కొంచెం మీటింగ్స్ తోని బ్రేక్ దొరికింది అనమాట. బికాస్ నిన్ననే హాలిడే ఉండేది వాళ్ళకి, అందుకే ఈ రోజు కొంచెం మీటింగ్స్ లేకుండే. ఇది నా 3rd ఇయర్ మంగళ గౌరి వ్రతం అనమాట. ఫస్ట్ ఇయర్ ఇండియాలో, సెకండ్ ఇయర్ యూఎస్ లో, మళ్ళీ ఇప్పుడు 3rd ఇయర్ యూఎస్ లో వేసుకుంటున్నాను. సో 3rd ఇయర్ ఇట్లా మంగళ గౌరి వ్రతం వీడియో నేను చేసుకున్నట్టు మన ఛానల్లో పెట్టకపోతే ఎట్లా ఒక మెమొరీ కన్నా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇవాళ ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేసి వీడియో రూపంగా మీ అందరికి చూపిస్తూ నేను కూడా చూసుకొని ఎంజాయ్ చేస్తాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నా ఫస్ట్ పని ఏంటంటే స్నానం చేసేసి రెడీ అయిపోయి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవడం అనమాట. తర్వాత వంట చేసుకుంటాను నేను. సో ఫస్ట్ అయితే మోదుగలు ఇంకా జ్యోతులు ప్రిపేర్ చేసుకున్నాను, ఆ తర్వాత తోరాలన్నమాట. సో నిన్ననే వెళ్ళి అన్ని సామాన్లు తెచ్చేసుకున్నాం మేము. లైక్ ముందు రోజే వెళ్ళి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ కూడా తెచ్చేసుకుంటాం అనమాట. సో దట్ మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో ఇది అవ్వద్దు, వీడియో తీయడానికే మనకు టైం లేదు, మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో అన్ని తెచ్చుకోవాలంటే అసలు టైం ఉండదు కదా. ఇక్కడేమో దగ్గర ఉండవు నడుచుకుంటూ పోయేలాగా. సో అది అన్నమాట మ్యాటర్. పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను జ్యోతులలో ఒత్తులు పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుంటున్నాను. సో మా అత్తయ్య వాళ్ళ ప్రకారం ఏంటంటే గోధుమ పిండితో జ్యోతులు చేయాలి, చాలామంది పూర్ణంతో కూడా చేస్తారు. బట్ మా సైడ్ అయితే జ్యోతులు గోధుమ పిండితో చేయాలన్నమాట. గౌరీ మముగన్న తల్లి మా ఇంటి దీపానివే, నిండు నూరేళ్ళు సౌభాగ్యమీయవే మా ఇంటి లక్ష్మి నీవే. మంగళ రూపిణి నీవమ్మ, కరుణించరావం గౌరమ్మ. మంగళ రూపిణి నీవమ్మ, కరుణించరావమ్మ గౌరమ్మ. సో ఈసారి నా మంగళగౌరి నోములు అన్నీ కూడా ఎవ్రీ వీక్ మా పెద్దన్నయ్య చేయించాడు అనమాట నాకు వీడియో కాల్లో. అంటే లైక్ మాకు ఇక్కడ మార్నింగ్ అవుతుందంటే వాళ్ళకి అక్కడ నైట్ కదా, ఆఫీస్కి వెళ్ళి ఇంక అన్ని పనులు అయిపోయిన తర్వాత నాకు పూజ చేయించడానికి కూర్చునేవాడు అనమాట. సో అన్ని వీక్స్ మా అన్నయ్య చేయించాడు. లాస్ట్ ఇయర్ వచ్చేసి పునీత్ వాళ్ళ తాతయ్య చేయించారనమాట. సో ఈసారి మా అన్నయ్య. సరికల్ల ఇల్లు వాకిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దేము, ఇంపైన పూలతో మాలలల్లి మేము మంగళ రూపాన్నలంకరించేము. అత్తరు పన్నీరు పరిమళాలతో మేము నిష్టగా పూజలు చేసేము తల్లి. మంగళ గౌరీ మముగన్న తల్లి మా ఇంటి దీపానివే, నిండు నూరేళ్ళు సౌభాగ్యమీయవే మా ఇంటి లక్ష్మి నీవే. నిండు మనసుతో మేము కరములు జోడించి సౌభాగ్యమును మేము వేడుకొందుము తల్లి. వరములియగ వేగ తరలి రావమ్మ, వనితల పాలిట వరదాయినివి. ముదముతో మముగని అభయమీయవే తల్లి, అర్చన సేతుము అనునిత్యము. మంగళ
సౌభాగ్యమీయవే మా ఇంటి లక్ష్మి నీవే. ఓకే, నా మీట్ మై హస్బెండ్ పునీత్. సో నాకు వెజిటేబుల్స్ కట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాడనమాట. పూజ అయిపోయింది ఇప్పుడే, అండ్ మేము వంట వేసుకోవాలి కదా. సో వంటకు వచ్చేసి ఈరోజు మనకు మెన్యూ దొండకాయ కూర అండ్ పప్పు ఏమో అనుకున్నాం, మెంతి కూర పాలకూర పప్పు అనమాట. సో రెండు కలిపి యాడ్ చేసి పప్పు. సో దొండకాయ కూరని డిఫరెంట్గా చేయొచ్చు మనము. లాస్ట్ టైం చేశాను నేను. ఎట్లా అంటే దొండకాయలో అల్లం పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి వేసి చేసాను అనమాట. బాగా వచ్చింది, మా అమ్మ రెసిపీ. యాక్చువల్లీ దొండకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది అండ్ దొండకాయ మసాలా కూడా బాగుంటుంది. సో ఈరోజు మేము వంటకి ఆనియన్ ఎల్లిపాయ వాడము, బికాస్ పూజ చేసుకున్నాము అండ్ ఆల్సో నైవేద్యం పెడతా కాబట్టి. సో ఈ దొండకూర సో ఈ దొండకాయ కర్రీలో మనకి ఎల్లిపాయ ఇంకా ఆనియన్స్ అవసరం లేదనమాట, అందుకే ఇది చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ రెసిపీకి దొండకాయని పొడుగు కట్ చేస్తారు, అంటే మా అమ్మ కట్ చేసేది అట్లా. బట్ దొండకాయని మనం ఎట్లా తింటే ఏంది, సో ఫాస్ట్గా అయిపోవడానికి ఇట్లా రౌండ్స్ కట్ చేసేసుకుంటాం అనమాట మేమైతే. చాలా అనుకుంటా, చాలు రౌండ్స్ కట్ చేసేసుకొని కూర చేసేయడమే అనమాట. సో ఇది ఎలా చేస్తారు అని అనేది మా అమ్మ ఫ్యూచర్లో రెసిపీ పెట్టచ్చు వీడియోలో. నేనైతే ఈరోజు వీడియోలో రెసిపీ అని చెప్పట్లేదు. అండ్ యా, సో వంట అయితే అయిపోవచ్చింది అనమాట, ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తానికి. నేను చూపిస్తాను. సో దొండకాయ పప్పు రెడీ అనమాట. సో ఇది వచ్చేసి పప్పు బాయిల్ అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ డన్, ఇంకా బంద్ చేయడమే. ఇది వచ్చేసి కూర అయిపోయింది. స్వీట్ వచ్చేసి ఈ వీక్ నేను అన్నం బెల్లం ఇంకా పాలు అనమాట. సో 3 మిక్స్ చేసేసి స్వీట్ చేసేసిన. ఇది నేను దేవుడికి ప్రసాదం పెట్టిన. సో అన్నీ కూడా నైవేద్యం పెట్టేసి ఇంకా దేవుడికి మంగళహారతి ఇచ్చేసి నా పూజని ఇట్లా ఎండ్ చేసేసిన అనమాట. గౌరీ మముగన్న తల్లి మా ఇంటి దీపానివే, నిండు నూరేళ్ళు సౌభాగ్యమీయవే మా ఇంటి లక్ష్మి నీవే. మంగళ రూపిణి నీవమ్మ కరుణించరావం గౌరమ్మ, మంగళ రూపిణి నీవమ్మ కరుణించరావమ్మ గౌరమ్మ. సో మధ్యాహ్నం ఏం చేశానంటే పూజ అయిపోయిన తర్వాత, వంట అయిన తర్వాత, నైవేద్యం పెట్టి మంగళారతి అన్నీ అయిపోయిన తర్వాత శారీ చేంజ్ చేసేసుకున్నాను అనమాట. సో మళ్ళీ ఈవినింగ్ పేరెంట్ అప్పుడు కట్టుకుందాము అని చెప్పి, బికాజ్ కంఫర్టబుల్గా ఉంటుంది నాకు కూడా ఇంకా మొత్తం మధ్యాహ్నం అంతా అని చెప్పి. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ పిన్ తీసేసి మళ్ళీ ఇక్కడే పెడతా, మళ్ళీ చింగుల దగ్గర పిన్ అట్లనే పెడతా అనమాట. సో దట్ ఈవినింగ్ కట్టుకున్నప్పుడు ఈజీ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మొత్తం కట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్రెడీ ఫోల్స్ అన్ని కూడా ఉంటాయి కదా, సో అవన్నీ మళ్ళీ తీయాల్సిన అవసరం లేదని చెప్పి అలాంటి ట్రిక్ యూజ్ చేస్తాను అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్ అయిపోతుంది శారీ కట్టుకోవడము. సో ఆ తర్వాత ఫొటోస్ తీసుకోవడము అండ్ మేము వీడియోస్ తీసుకోవడము చేస్తూ ఉంటాం అనమాట. లైక్ మా ఇంటికి పేరెంటానికి వచ్చే వాళ్ళకన్నా ముందు. అండ్ ఈరోజు వెదర్ చూడండి బ్యూటిఫుల్గా ఉంది. సో డాలస్లో వర్షాలు అనమాట. యాక్చువల్లీ ఇండియాలో కూడా వర్షాలు పడుతున్నాయి అనుకుంటా కదా, ఈ టైంకి డాలస్లో కూడా వర్షం పడుతుంది. సో చాలా వేడిగా ఉండే అనమాట. ఈ వర్షం తోని కొంచెం వేడిపోయింది, మంచిగా మొత్తం చల్లగా అయిపోతుంది. నెక్స్ట్ వీక్ లోయెస్ట్ టెంపరేచర్ 15 degrees. యా, సో మంచి చల్లగా అవుతుందన్నమాట వెదర్, మంచిగా ఉంటుంది. సో సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ మిడ్ వరకు చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. మళ్ళీ నాకు మార్చ్ నుంచి మే మిడ్ వరకు నచ్చుతుంది అనమాట. ఆ తర్వాత చాలా వేడిగా ఉంటుంది. అండ్ ఇంకా నవంబర్ నుంచి తెలిసిందే కదా, ఫుల్ చల్లగా ఉంటుంది, నాకు అస్సలు నచ్చదు. అండ్ ఈసారి డాలస్ లో స్నో కూడా పడుతుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం ఎంతెంత వరకు పడుతుందో స్నో అని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ ద వెదర్ కరెంట్లీ. చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి, పొద్దునంతా బాగా ఎక్కువనే పడింది, బట్ ఇప్పుడు కొంచెం చిన్న వర్షం పడుతుంది అనమాట. సో యాక్చువల్లీ మా లీజ్ కూడా అయిపోయింది.
సో ఎవ్రీ ఇయర్ మేము ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా, ఎవ్రీ ఇయర్ కొత్త న్యూ హోమ్ టూర్ అని పెడుతూ ఉంటాను వీడియోస్. బట్ ఈసారి మేము ఇదే ఇంట్లో మా లీజ్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. బికాజ్ మాకు ఈ వ్యూ కానీ ఈ ఇల్లు కానీ కొంచెం నచ్చింది అనమాట. నేను కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయినాం ఈ ఇంట్లో. అండ్ పొద్దున మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈ లేక్ వ్యూని ఎంజాయ్ చేస్తారు. బికాజ్ మన ఆడవాళ్ళు అయితే వాళ్ళకి బాగా టైం పాస్ అయింది ఈ వ్యూ అంతా చూస్తూ, ఈ వాక్కి వెళ్ళడం అదంతా. సో మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ లేక్ని అండ్ ఈ వ్యూని బాగా ఎంజాయ్ చేస్తారు, ఈ ఇల్లుని వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పేసి ఇంకా మేము దీంట్లోనే ఉంటున్నాం అనమాట. సో ఈ రోజు అయితే నేను ఈ వీడియో పెట్టాను కదా, ఇప్పుడు పేరెంట్కి నేను ఎలా ఏమేమి అరేంజ్ చేసినాకో చూపిస్తాను బ్యాగ్లో. అండ్ దెన్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా ఇంకా వీడియోస్ బాగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి వినాయక చవితి ఉంది కదా, సో మేము మా ఇంట్లో ఈసారి వినాయక చవితి ఎలా చేసుకుంటున్నామో నేను వీడియో పెడతాను. అండ్ నెక్స్ట్ ఇంకేమేమి వీడియోస్ పెడతాను అనేది మీరు చూస్తూ ఉండండి. అండ్ సో ఈ చిన్న పౌచెస్లో ఇవన్నీ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఈ చిన్న పౌచెస్లో నేను శనగలు ఇంకా తాంబూలం పెడుతున్నా, మోదుగలు ఇంకా ఉంటాయి కదా, సో అవి వేసేస్తున్నాను అనమాట. సో అంటే ఇంట్లో ఆల్రెడీ ఉన్న ప్యాకేజెస్ లైక్ తాంబూలంకి ఆల్రెడీ నాకు ఇచ్చుంటారు కదా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, సో అవన్నీ యూజ్ చేసేస్తున్నాను అనమాట ఈసారికి. బికాజ్ మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళీ ఫ్రెష్గా కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ నేను కొన్ని బ్యాగ్స్ కొన్నా. సో అవి ఇంట్లో ఉన్నవన్నీ ఫస్ట్ అయిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోయినట్టు ఉంటాయి, అట్లా ఉండకూడదు అని చెప్పేసి ఇలా రిటర్న్లో నేను మళ్ళీ ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలాంటి బ్యాగ్స్, ఇలాంటివన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి వేరే వాళ్ళు ఇచ్చినవి. సో అవన్నీ ఇట్లా రిటర్న్ వేసేస్తున్నాను. సో దీంట్లో వేసేసి ఇది టైట్ పెట్టేసాను అనమాట. సో ఇద్దరు వస్తున్నారు, వాళ్ళిద్దరికి ఇవి వేసేస్తున్నాను. ఇవి వచ్చి అమ్మ వాళ్ళ దగ్గర నేను రెండే పెడతాను అనమాట. సో ఆ రెండు మా ఇంటికి వచ్చే పేరెంటానికి వచ్చే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సో ఈ రెండు డన్. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ నేను 2 బ్లౌజ్ పీసెస్ పెట్టుంచాను. ఒకటి ప్యాటర్న్ది, ఇంకొకటి నార్మల్ కాటన్ అనమాట. సో 2 బ్లౌజ్ పీసెస్, ఒక వక్క ఇంకా ఇది పసుపు కుంకుమ అనమాట. జస్ట్ ప్లాస్టిక్ తమలపాకు మీద పసుపు కుంకుమ ఇలా పెట్టేశాను. అండ్ ఒక 2 ఫ్రూట్స్ వేస్తున్నా, ఆరెంజ్ కివి ఉన్నాయి నా దగ్గర. సో ఈ 2 ఫ్రూట్స్ వేస్తున్నా, వేసేసి ఇదొకటి డన్. ఇంకొకటి దీంట్లో కూడా అంతే, ఒక ప్యాటర్న్ బ్లౌజ్, ఇంకో బనారస్ బ్లౌజ్, ఒక నార్మల్ కాటన్ బ్లౌజ్, ఒక వక్క, ఇంకోటి పసుపు కుంకుమ అనమాట. దీంట్లో కూడా ఈ శనగలు వేసేసి ఒక పండు, ఇంకొక పండు. సో తాంబూలంకి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ అన్ని రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేయడం అంతే. మా అమ్మవారు లుక్ సంథింగ్ లైక్ దిస్. ఈసారి నేను ఓన్లీ ఇక్కడ మినిమల్గా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకు అనంటే ఆ రూమ్లో వచ్చేసి మనకి ఈ రూమ్లో చేసేదాన్ని నేను, బట్ ఈ రూమ్లో బెడ్ ఉంది కదా, అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు బెడ్ సెటప్ చేసాము. సో ఆ బెడ్ని తీసి వేరే దగ్గర పెట్టేంత స్కోప్ లేదనమాట. సో అందుకే దీంట్లో చేస్తున్నాను. సో చాలామంది అడిగారు ఈ పూజ రూమ్ని నేను ఎక్కడ తీసుకున్నా అని చెప్పేసి. సో అది నేను అమెజాన్లో కొన్నాను. ఇది షూ ర్యాక్, బట్ నేను దీన్ని పూజ రూమ్ లాగా సెట్ చేశాను అనమాట. సో ప్రస్తుతానికి యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి అన్ని సామాన్లు ఉంటాయి, ఈ పూజ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో జస్ట్ ఈ శ్రావణ మాసం ఇంక వినాయక చవితి కోసము ఇవన్నీ కింద ట్రాన్స్ఫర్ చేసేసి అన్నీ అక్కడ సైడ్కి పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఇట్లా సైడ్కి పెట్టుకున్నాను బాక్స్లో ఇక్కడ. సో జస్ట్ శ్రావణ మాసంకి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టేసుకొని చేసేసుకున్నా. సో దిస్ ఇస్ మై క్యూట్ మంగళ గౌరి. నిండు మనసుతో మేము కరములు జోడించి సౌభాగ్యమును మేము వేడుకొందుము తల్లి. వరములియగ వేగ తరలి రావమ్మ వనితల పాలిట వరదాయినివి. ముదముతో మముగని అభయమీయవె తల్లి అర్చనా సేతుము అనునిత్యము. మంగళ
తల్లి మా ఇంటి దీపానివే నిండు నూరేళ్ళు సౌభాగ్యమీయవే మా ఇంటి లక్ష్మి నీవే. చూసారు కదా, ఇదే నా మంగళగౌరి వ్రతం. సో ఇయర్ 3 మంగళగౌరి వ్రతాలు కంప్లీటెడ్ అనమాట. సో వ్రాప్ అప్. అండ్ నెక్స్ట్ ఇయర్స్ ఇంకా 2 years ఉంటాయి నాకు చేసుకోవడం, బికాస్ 5 years చేసుకోవాలి ఆఫ్టర్ మ్యారేజ్ కంటిన్యూస్ గా. కాబట్టి 3 అయిపోయినాయి, ఇంకా 2 years ఉంటాయి అనమాట. సో 4th and 5th. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care, bye bye, and do wait for the next videos.